India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. రేపు లోకేష్ యువగల ముగింపు సభకి అయితే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి సభను పరిశీలిస్తున్న ప్రస్తుతం మాజీ మంత్రి సుజాత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది రేపు సభ? ఎన్నికల శంఖారావు రేపు 20వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి యువగళం నారా లోకేష్ బాబు గారి యొక్క యువగళం పాదయాత్ర ముగింపు సభ చాలా పెద్ద ఎత్తున లక్షలాది మందితో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి గౌరవనీయులు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా జనసేన అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతున్నారు. సో టీడీపీ జనసేన కలయికతో ఈ రోజున మేము రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వాన్ని సాధించే దిశగా ముందుకెళ్తున్నాం. ఈ రోజున ప్రజలందరూ కూడా టీడీపీ జనసేన అయితే మనకి బాగుంటుందని ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నీ కూడా ప్రజలకి విసుగు చెందేశారు. సో ఎట్లా అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలోకి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఒక ఆలోచనకి దాదాపుగా ప్రజలందరూ కూడా వచ్చేసిన విషయం మనకందరికి కూడా తెలుసు. రేపు జరగబోయేదానికి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడు బయలుదేరి వెళ్దాం అనేసి ముందుగానే బయలుదేరేసి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా బయలుదేరి చాలామంది వచ్చేస్తున్నారు. ఒక్కటే నేను ప్రజలకు తెలియజేస్తున్నానండి, రేపు భారీ ఎత్తున యువగళ ముగింపు సభ జరుగుతుంది కాబట్టి మరి వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలనే విధంగా ఆర్టీసీ బస్సులు ఇవ్వటం లేదు, ప్రైవేట్ బస్సులు ఇవ్వటం లేదు. మరి అన్ని విధాలుగా కూడా మాకున్నటువంటి రైట్స్ని వినియోగించుకోకుండా చాలా ఇబ్బందులు పెడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఒకవేళ గవర్నమెంట్గా మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మా సైనికులు, కార్యకర్తలు కానీ ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా సైకిల్ మీద కానీ బళ్ళ మీద కానీ వాళ్ళకి ఏ దారి ఉంటే ఆ దారిలో ఈ మీటింగ్కి వచ్చి సభను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా రేపు వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అంటే ఎన్ని పార్టీలు కలిసినా మేము సింగిల్గానే వెళ్తాం, మాదే అధికారంలోకి రాబోతుందని వైసీపీ చెప్తుంది. అది ఎందుకంటే వాళ్ళకి భయం పట్టుకుంది. అందుకోసమే ఈ రోజున చూడండి 40 సీట్లు 50 సీట్లు మొత్తము మరి అంత ధైర్యంగా వాళ్ళ గవర్నమెంటే వస్తుంది అనుకుంటే ఇన్ఛార్జీలు ఎందుకు మారుస్తారండి? ఈ రోజున వాళ్ళకి ఒక భయం పట్టుకుంది, గవర్నమెంట్కి రావటం లేదు. టీడీపీ జనసేన కలయికతో గవర్నమెంట్ రాబోతుందనేసి వాళ్ళకి భయం వేసి ఈ రోజున ఇన్ఛార్జీలు మారుతున్నారు. సో వాళ్ళ గవర్నమెంట్ ఉందని ఎన్నెన్నో మాట్లాడతారు. ఈ రోజున ప్రజల తరపున అభిమానం కానీ ప్రజా మద్దతు మాత్రం టీడీపీకి జనసేనకు ఉంది. అంటే లోకేష్ గారికి అసలు పాదయాత్రకి ఎవరు రాలేదు, మాట్లాడడం కూడా సరిగ్గా రాదని రోజు కూడా మాట్లాడారు. స్టార్టింగ్లో చాలా కారుకోతలు కూసారు. యువగళం పాదయాత్ర గౌరవ లోకేష్ బాబు గారు మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. ఈ రోజున వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం దొరికింది కదా. ఎంత దిగ్విజయంగా ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు కూడా, యూత్ కానీ అందరూ కూడా వచ్చి ఆయన పాదయాత్రకి ఫుల్ సపోర్ట్ చేసి ఎంత విజయవంతం చేశారు. ఈ రోజున మాకు మధ్యలో చిన్న బ్రేక్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కాబట్టి మేము కొంచెం బ్రేక్ వచ్చింది యువగళానికి. అదర్వైజ్ మేము అనుకున్నటువంటి పూర్తి స్థాయిలోనే యువగళం జరిగేది. ఈ రోజున సక్సెస్ఫుల్గా ప్రజల యొక్క మద్దతు పూర్తి స్థాయిలో ఈ రోజున పాదయాత్ర సక్సెస్ అయింది. ఎన్నో ఆటంకాలు యువగళం పాదయాత్రకు కూడా సృష్టించాలని చూశారు. లోకేష్ బాబు గారిని కూడా చాలా అవమానపరచాలని చూశారు. అవన్నీ కూడా ఆయన పట్టించుకోలేదు. ప్రజల యొక్క అండతో, భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఆయన ముందుకెళ్లారు. ఆయన సంకల్ప బలం ఈ రోజు నెరవేరింది. ఇది మాజీ మంత్రి సుజాత గారు చెప్తున్నారు. పూర్తిగా వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా రేపు సభ మాత్రం విజయవంతం అవుతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ నాయుడు విజయనగరం జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.